హలో పిల్లలు, నేను ఈరోజు చెప్పబోయే కథ పేరేంటంటే చెడ్డవారితో స్నేహం. ఒకానొక అడవిలో ఒక హంస ఉంది. అది సమీపంలోని సరస్సులో విహరిస్తూ కాలం గడిపేది. కొంతకాలానికి ఒక కాకి అక్కడికి వచ్చింది. హంసను చూసిన కాకి దానితో ఎలాగైనా స్నేహం చేయాలనుకుంది. ఓ రోజు కాకి ఆ హంస దగ్గరికి వెళ్ళి చాలా వినయంగా, అయ్యా హంసగారు, నా పేరు నీలవర్ణుడు. ఎంతో కాలం నుండి ఎక్కడెక్కడో తిరిగి నాకు కావలసినటువంటి ఆహారాన్ని వెతుక్కుంటున్నాను. ఎందుకో మిమ్మల్ని చూడగానే మీతో స్నేహం చేయాలనిపించింది. మీ దగ్గరికి వచ్చాను అని అంది. ఓహో అలాగా, అయినా కాకులకు హంసలకు మధ్య జాతి వైరం ఉంది. నాకు స్నేహం కుదరదు, వెళ్ళిపో అంది హంస. లేదు, మీరు అలా అనకండి. జాతి వైరం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారిపోయింది. పైగా నేను అలాంటి దానిని కాదు. మీతో స్నేహం చేయాలంటే నాకెంతో ఇష్టం అని ఆ కాకి బతిమిలాడుకుంది. జాతి వైరాన్ని పక్కన పెట్టి, సరేలే, ఇతనితో స్నేహం చేస్తే మంచిదా చెడ్డదా, కాకి వల్ల తనకేమైనా అపాయం ఉందా అని ఆలోచించసాగింది హంస. అయ్యా, తమరు మరీ అంత లోతుగా ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడో ఇదివరకు పాతకాలం రోజుల్లో కాకులకు అండ్ హంసలకు మధ్యలో గొడవలు జరిగాయి. అయినా ఇప్పుడు మీరు అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎందుకండి, సమయం వృధా. ఇప్పుడున్న సమయం వేరు, ఇప్పుడున్న కాలం వేరు. కాలం ఎంతో మారిపోయిందండి. మీరు అంతగా ఆలోచించకండి. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పింది కాకి. నేను ఎంత ఆలోచించినా ఎందుకో నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించడం లేదు అని సమాధానం చెప్పింది హంస. సరే, ఏం చేస్తాం, నా కర్మ ఇలాగే ఉందిలే అని ఊరుకుంటాను, ఇక వెళ్ళిపోతున్నాను అని చెప్పింది కాకి. అది చూసి కాకి మీద హంసకు పాపం జాలేసి, ఏయ్ కాకి, ఇలా రా అని పిలిచింది. ఏంటండి, నాతో ఫ్రెండ్షిప్ చెయ్యానన్నారు కదా హంస గారు. సర్లేదులే, పర్లేదు, మనం ఇప్పటి నుండి స్నేహంగా ఉందాం అని హంస అంది. కాకి సంతోషంతో, హమ్మయ్య, నాకు ఒక మంచి ఫ్రెండ్ లభించాడు, ఇది చాలు అని అనుకొని, నా ఫ్రెండ్షిప్ని మీరు అంగీకరించినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. ఇక ముందు నుంచి మీలోని మంచితనాన్ని నేను కూడా అలవాటు చేసుకొని మీలాగా నేను కూడా మంచి పేరు తెచ్చుకుంటాను అని చెప్పింది కాకి. కొన్నాళ్ళకి వేసవి కాలంలో ఒకరోజు మధ్యాహ్నం పూట ఒక వేటగాడు వేటాడుతూ అలసిపోయి హంస ఉండేటువంటి మర్రి చెట్టు కింద సేద తీరాడు. వాతావరణం చల్లగా ఉండడంతో అతడు వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. చెట్టు కొమ్మల సందులో నుంచి ఎండ వచ్చి వేటగాడి మీద పడుతుండడం చూసి హంస తన రెక్కలను చాచి అతని మీద ఎండ పడకుండా చేస్తుంది. ఇంతలో అక్కడికి కాకి వచ్చింది. హంస చేస్తున్న ప్రయత్నాన్ని చూసి, అయ్యో హంసరాజా, వాడు వేటగాడు, మనకు విరోధి. అలాంటి విరోధికి నీవు ఎండ పడకుండా సహాయం చేస్తున్నావా? ఎంత విచిత్రం ఇది అని అంది. అతను విరోధి అయినా స్నేహితుడైనా మన అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడం మన కర్తవ్యం అంది హంస. నీవు పిచ్చిదానివి, విరోధికి సహాయం చేయడం ఏమిటి? అది నీ తెలివి తక్కువతనం కాకపోతే అని అంటూ కాకి రెట్ట వేసుకుంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సరిగ్గా అంటే కాకి పార్టీ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ పార్టీ సరిగ్గా ఈ వేటగాడి ముఖం మీద పడడంతో మంచి నిద్రలో ఉన్న వేటగాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ముఖం మీద ఈ కాకి పార్టీ చూడగానే కోపంతో పైకి చూశాడు. పైన ఎవరు కనిపించారు? అక్కడ హంస కనిపించింది. పైన కొమ్మ మీద హంస కూర్చొని ఉంది. రెట్ట వేసింది హంసే అనుకొని చటుక్కున లేచి పక్కనే పెట్టుకున్న బాణం తీసి బాణము హంస వైపు వదిలాడు. క్షణాల్లో బాణం వెళ్ళి హంస కడుపులో గుచ్చుకుంది. ఆ దెబ్బకు కొమ్మ మీద నుండి నేల మీద పడి గిలగిలా కొట్టుకొని చనిపోయింది హంస. చూసారుగా పిల్లలు, పరోపకారి అయిన హంసను దుష్టబుద్ధి గల కాకి ఎంత నష్టపరిచిందో. అందుకే దుష్టులతో స్నేహం చేయకూడదు, చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది అనేది ఈ కథ ద్వారా తెలిసేటువంటి నీతి.